వెంకటరెడ్డి గారు అన్న మాటలకి ఒక మళ్ళీ గ్యాప్ వస్తుంది. చెప్పండి ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు వారు ఏమంటున్నారంటే వారు చేసే అభివృద్ధికి సంక్షేమాల గురించే ఓట్లు వేస్తున్నారో వారు అన్నారు. వారి సంక్షేమం ఏంటంటే నిన్నే ఒక గ్యాస్ మీద 50 రూపాయలు పడడం సంక్షేమం. ఈడ మేము 500 రూపాయలు సిలిండర్ ఇస్తే పక్క రాష్ట్రంలో 1200కి ఇస్తూ పైగా ఇప్పుడు 50 రూపాయలు ట్యాక్స్ 50 రూపాయలు అదనంగా పెంచినందుకు వీళ్ళ సంక్షేమం ఏందో చెప్తా అండి. రైతులు ఢిల్లీ నది వీధుల్లో నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు వారిని గుర్రాలతో దొక్కించి వాటర్ ట్యాంకుతో వచ్చి బుల్లెట్లతో రబ్బర్ బుల్లెట్తో ఫైర్ చేయించి వాళ్ళని చంపి ట్రాక్టర్లు ఎక్కించినది వీళ్ళ సంక్షేమం. ఇంతేకాకుండా దేశానికి రెజ్యులర్లు తీసుకొచ్చి అవార్డులు తీసుకొచ్చినటువంటి మహిళలను స్త్రీలను వాళ్ళు కమిషన్ ఎవరైతే ఈ రెజ్యులర్ చైర్మన్ అన్నటువంటి ఆయన పేరేదో ఉంది మీకు సమాధానం మీకే ఇస్తాను రైట్ వెంకటరెడ్డి గారు. వేధింపులకు గురి చేస్తున్నారని ఢిల్లీ నది వీధుల్లో వాళ్ళ రెజ్యులర్స్ మహిళా స్త్రీమూర్తులు కూర్చుంటే వాళ్ళను పోలీసులతో లాఠీ చార్జీలు చేయించడం కాక గుర్రాలతో దొక్కించడం కాక వాటర్ క్యాన్లతో కొట్టించడము రబ్బర్ బుల్లెట్లు ఫైట్ చేయడం ఇది వాళ్ళ అభివృద్ధి సంక్షేమం. అంతేకాకుండా రైతులకు మట్టుకు రూపాయి ఇవ్వరు కానీ వీళ్ళ దోషులకు మట్టుకు 1,50,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఎక్కడ పోతుందండి? భారతదేశ సంపద ఖర్గే దీని మీద కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఇద్దరికి 1,50,000 కోట్ల వాళ్ళకి ఇండస్ట్రీ లాస్, ప్రైవేట్ కంపెనీ లాస్ అయితేనేమో 1,50,000 కోట్లు రుణం వాళ్ళకి సాయం చేస్తారు. ప్రభుత్వ సంస్థలేమో అమ్మేస్తారు. ఒక రిలయన్స్ అంబానీ వాళ్ళదేమో లాస్ ఉందని 1,50,000 కోట్లు ఇస్తారు. అదే బిఎస్ఎన్ఎల్ ఏమో అమ్మేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు విశాఖ లాస్ ఉందని అమ్మేస్తారు. అదే గవర్నమెంట్ అయితేనేమో ప్రైవేట్ అయితేనేమో కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తారు. ఇది సంక్షేమం. భారతదేశ ప్రజలందరూ తెలుసండి. ప్రజల కష్టాన్స్ అంతా కార్పొరేట్ వ్యవస్థలకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వ సెక్టార్స్ అన్నింటినీ ఒకటి కాదు నేను మాట్లాడేది రోడ్స్, రైల్వేస్, సీపోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, లైబ్రరీస్, స్టేడియంస్, ఎవ్రీథింగ్ అన్ని కంపెనీలకు వెళ్ళిపోయింది. ఇది దేశ అభివృద్ధి, ఇది చేసిన సంక్షేమం. రైట్. దీనికి సంబంధించి ఏఐసిసిలో మీటింగ్లో అయితే ఖర్గే మాట్లాడారు. ముఖ్యంగా పేదల సంపద అంతా కూడా ధనికుల వద్దకు వెళ్ళిపోతుందనే వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి. విజయ్ గారు ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పారు. వీళ్ళు ఉంటే నిజంగా డెఫినెట్ గా అమ్మేసేటోళ్ళు. అయితే భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ముందుకు పోలేదు. 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి రివైవల్ ప్యాకేజ్ కింద ఈ రోజు రివైవ్ చేస్తా ఉంది. అలాంటి బోలెడన్ని ఉన్నాయి. ఈవెన్ రామగుండం ఫ్యాక్టరీ వీళ్ళ హయాంలోనే మూత పడితే దానికి 9,000 కోట్ల రూపాయలు పెట్టి మేము ఇక్కడ ఎరువుల ఫ్యాక్టరీ తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళు కాదు మాట్లాడేది. వీళ్ళ హయాంలో ప్రతి ఒక్కటి కూడా మోసాలే, మొత్తం కూడా దళారీ వ్యవస్థ, మొత్తం కూడా కుంభకోణాల వ్యవస్థ రాష్ట్రాలని దేశాన్ని పాలించింది తప్పితే ఎక్కడ కూడా రైతుల గురించి పంజాబ్, హర్యానాలో, ఢిల్లీలో రైతులు పంపించింది కాంగ్రెస్ పార్టీ. ఈ పెట్టుబడి పెట్టి రైతులు ఎగదోసి పంపించింది కాంగ్రెస్ పార్టీ. ఏ రాష్ట్రంలో రైతులు ఎక్కడి నుంచి పోలేదు. కానీ పంజాబ్, హర్యానా నుంచి పోయిరంటే వీళ్ళు ఎగదోసి పెట్టుబడి పెట్టి మీరు వెళ్ళండి, మీరు చేయండి అని చెప్పి చేసిన వాళ్ళే ఈ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ చరిత్ర అండి, వీళ్ళ నైజ చరిత్ర ఇది. కావాలని గుర్తు చెల్లడానికి ప్రయత్నం చేస్తారు. హర్యానా, పంజాబ్ రైతులు మాత్రం కనిపించారు. మరి తెలంగాణ రైతులు లేరు, కర్ణాటక రైతులు లేరు, మరి మిగతా రాష్ట్రాల రైతులు లేరు. ఎందుకు లేరు అని అడుగుతున్నా నేను. దానికి సమాధానం చెప్పగలుగుతారా? రైతులకి ఇచ్చేది మేము రైతు ఏదైతే సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్నాం. సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. కొంత పాటుగా హయాంలో రైతుల గురించి పట్టించుకోకపోతే, ఎరువుల గురించి పట్టించుకోకపోతే వీళ్ళ హయాంలో చెప్పులు పెట్టుకొని నిలబడి రైతులు ఎరువులు తెచ్చుకున్నారు. దాని గురించి మాట్లాడరే. ఈ రోజు రైతుల దగ్గరికి ఎరువులు పోతా ఉన్నాయి. ఊర్లలో సెంటర్లు కూడా ఓపెన్ అయినాయి. ఎక్సెస్ గా ఎరువులు ఇస్తా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అది భారతీయ జనతా పార్టీ చరిత్ర. అది వాళ్ళు తెచ్చుకోవాలి. మనకి టైం తక్కువ ఉంది. వాళ్ళిద్దరి దర్శనం కూడా తీసుకుందాం. ఇంకా మోహన్ గారు మీరు చెప్పండి. ప్రధానంగా ఈ దర్యాప్తు సంస్థల విషయంలో కానీ లేకపోతే మిగతా ఎన్నికల సంఘం విషయంలో గానీ కేంద్రం ఒక రకమైన పార్టీ మాట్లాడాలి. భారతీయ కింద ఏమేం కావాలో ఏమేమి ఇచ్చామో కూడా చెప్తాను. రైట్. వెంకటరెడ్డి గారు ఒకటి నేను చెప్తా ప్లీజ్. ఇప్పుడు అది అందరికి తెలిసిన విషయమే. భారతదేశంలో ప్రజలందరూ తెలిసిన విషయమే. వారి పార్టీలకు పోనంత సేపు మనం నేరస్తులమే. వారి పార్టీలకు ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి మీద మా రాష్ట్రంలో ఈటెల రాజేందర్ గారి మీద పెద్ద కేసులు పెట్టినారండి. ఈడీలు, సిబిఐ పెద్ద పెద్ద కేసులు అయినాయండి. వేరే
ఆయన ఒక్కసారి పోయి కండ కప్పుకున్నాడు. ఇంతవరకు వాళ్ళ ఇంటికి కానిస్టేబుల్ కాదు కదా, హోంగార్డ్ పోయిన చరిత్ర కూడా లేదు. ఓ దిస్ ఇస్ వాట్ బీజేపీ అన్నా, దిస్ ఇస్ వాట్ బీజేపీ. అంటే కోర్టులో కేసులు కూడా పోయాయంటారా? కోర్టులో కేసులు కూడా పోయాయంటారా? కేసులు మొత్తం ఎత్తేసారంటారా? చేర్చుకున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు చేర్చుకున్నారు? ఏ కమిట్మెంట్ చేర్చుకున్నారు? ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు? ఒకటి చెప్పండి. ఆ 10 మంది మీకెందుకు ఎందుకు చేర్చుకున్నారు? మీకు 23 సీట్లు ఉన్నాయి కదా, అది కూడా చెప్పండి తెలంగాణ ప్రజలకి. ఇది కూడా క్లారిటీ ఇవ్వండి దాని మీద కూడా. మనకి టైం తక్కువ ఉందండి. మనతో లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. లక్ష్మణ్ గారు దర్శనం కూడా తీసుకుందాం. లక్ష్మణ్ గారి దర్శనం కూడా తీసుకుందాం. సంస్థల గురించి కానీ లేకపోతే